డెల్టా ప్రాంతమైన కొవ్వూరు నియోజకవర్గంలో రెండో పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కనిగిరి రిజర్వాయర్ వద్ద రెండో పంటకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారన్నారు. గత పంటలో బీపీటీలు వేసుకుని రైతులు ఎకరానికి 4.5 పొట్టులకు పైగా పంటను పండించారన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కోల్సిన 24 గంటల్లో నగదు జమ చేయడం జరిగిందన్నారు. అలాగే నీటి విడుదలలో పెన్నా డేటా జర్మనీలో నీటి సంఘం అధ్యక్షుడు ఈస్టర్న్ ఛానల్, వెస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అధికారుల సమన్వయంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, నీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 11 నెలల తర్వాత రెండోసారి రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఈ సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ గేట్లు ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనము బీటీలు అన్ని అంతేనా మొన్న పండింది అండి బీపీటీలు పండినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా 4.5 పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలుకు ఎంతో అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం కొలుచుకొని 24 గంటల్లో అమ్మాలీతో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది. కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి. అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో 2.17 టీఎంసీ నీళ్లున్నాయి. ఈరోజు సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి డీసీలు, నీటి సంఘ అధ్యక్షులు, పెన్నా డెల్టా చైర్మన్, అధికారులు అందరూ కలిసి చివరి ఆయకట్ట వరకు రైతన్నలకి నీళ్లు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అధికారులు కానీ నాయకులు కానీ సమన్వయపరుచుకొని నీటి సంఘ అధ్యక్షులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందరికీ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇది మనకి ఈరోజు నీళ్ళు ఎత్తే టైమే మనకి ఈ వర్షం రావడం భగవంతుడు శుభసూచకంగా మీకు ఇచ్చిన శుభసూచకంగా నేను అనుకుంటున్నాను. రైతులందరూ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.